హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చెప్పబోయే 7th క్లాస్ మ్యాథ్స్లోని ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్గా మనం నేచురల్ నెంబర్స్ ఏంటో, హోల్ నెంబర్స్ ఏంటో, ఇంటీజర్స్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. నేచురల్ నెంబర్స్ డినోటెడ్ బై n 1 2 3 4. ఇది ఇన్ఫినిట్ అంటే నెంబర్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఉంటాయి. హోల్ నెంబర్స్ డినోటెడ్ బై w, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇవి కూడా 1 2 3 4 5 ఇవి కూడా ఇన్ఫినిట్. ఇంటీజర్స్ డినోటెడ్ బై i. ఇందులో ఇంటీజర్స్లో పాజిటివ్ నెగిటివ్ ఇంటీజర్స్ ఇందులో నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇవి కూడా ఇన్ఫినిటీ. ముందుగా ఎక్సర్సైజ్ 1.1 నేర్చుకుందాం. ఫస్ట్ సమ్ ఇంటీజర్స్ ఆర్ సర్కిల్ ఆన్ ది నెంబర్ లైన్. రైట్ ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ కొన్ని నెంబర్ లైన్లో నేను అనలేనా ఇంటీజర్స్లో పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయని చెప్పిన. ఇప్పుడు ఈ నెంబర్ లైన్లో ఏది చిన్నది ఏది పెద్దదో మనం చెప్పాలి. అయితే ఇందులో ఏది పెద్దది? 2 బిగ్గెస్ట్ నెంబర్ 2. స్మాలెస్ట్ నెంబర్ -3. Write all the integers between the pair of the integers given below. Also choose the biggest and smallest integer from them. ఇప్పుడు ఈ నెంబర్లో ఇలానే నెంబర్ లైన్ ఇలా డ్రా చేసుకొని -7 -5 నుంచి వెళ్ళి -10 వరకు, -5 నుంచి వెళ్ళి -10 వరకు నెంబర్ లైన్ డ్రా చేయాలి. -7 -8 -9 -10. ఇందులో బిగ్గెస్ట్ ఏది, ఇందులో స్మాలెస్ట్ ఏది? ఇందులో బిగ్గెస్ట్ ఏ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ కనిపెట్టమని అన్నాడు. స్మాలెస్ట్ నెంబర్ ఏమో 5. నెంబర్ -5. బిగ్గెస్ట్ -10. ఇలానే ఇవి డ్రా చేసి అందులో స్మాలెస్ట్ ఏదో బిగ్గెస్ట్ ఏదో రౌండ్ ఆఫ్ చేయండి. థర్డ్ సమ్లో ఏమన్నాడు? రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. ఈ ఇంటీజర్స్లో మనం స్మాల్ టు బిగ్ రాయాలి. ఫస్ట్ సమ్ చూడండి. నేను ఒక సమ్ చేస్తా, మీరు మిగతా సమ్స్ చేయండి. ఫస్ట్ మైనస్ అంటే చిన్నది. ఫస్ట్ స్టార్ట్. ఇవి స్మాల్ టు బిగ్. ఎప్పుడైనా మైనస్ ముందుగానే వస్తుంది. 1 to 8. ఇప్పుడు ఇవి డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. నేను ఒక సమ్ చూపిస్తాను, మీరు మిగతా సమ్ చేయండి. ఇందులో చిన్నది ఏది? ఫస్ట్ పెద్దది ఏది? పెద్దది 5. తర్వాత 3, తర్వాత 2. మిగతావన్నీ మీరు చేయండి. తర్వాత ఫిఫ్త్ సమ్. Represent the
6, -4, 0 and 4 on the number line. ఏమన్నాడంటే ఇవి నెంబర్ లైన్ డ్రా చేసి అవి ఎక్కడ ఉంటాయో దాన్ని రౌండ్ ఆఫ్ చేసి చూపించమంటుంది. ఫస్ట్ 5, 6, 0, 1, 2, 3, 4, 5, 6, -1, -2, -3, -4. ముందుగా 6 +6 ఎక్కడుంది? ఇక్కడ. దీన్ని రౌండ్ ఆఫ్ చేయండి. తర్వాత -4 ఇక్కడ ఉంది. 0 మధ్యలో ఉంది. 4. ఇప్పుడు 7th సమ్. సిక్స్త్ సమ్. ఫిల్ ద మిస్సింగ్ ఇంటీజర్స్ ఆన్ ది నెంబర్ లైన్ గివెన్ బిలో. ఇక్కడ ఒక నెంబర్ లైన్ ఇచ్చిండు కదా, ఇక్కడ మెంబర్స్ ఇచ్చిండు కదా, మధ్యలో ఫిల్ లేని నెంబర్స్ని రాయాలి. ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, ఇక్కడ 5, 6, 7, 8 అక్కడనే ఇచ్చిండు. 9 ఇటు మైనస్ ఉంటాయి, అటు ప్లస్ ఉంటాయి. -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9. ఇప్పుడు 7th సమ్ చూడండి. ఇక్కడ ఒక 5 సిటీస్ నేమ్స్ ఇచ్చాడు, కింద క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. రైట్ ద టెంపరేచర్ ఆఫ్ సిటీ మార్క్ కూడా ఉంది. ఇక్కడ ఈ టెంపరేచర్, ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ టెంపరేచర్స్ బట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు చూద్దాం. రైట్ ద టెంపరేచర్ ఆఫ్ ది సిటీ మార్క్డ్ ఆన్ ఇట్. అంటే ఈ టెంపరేచర్స్లో ఏ సిటీ ఇచ్చాడు? రైట్ ద టెంపరేచర్ ఆఫ్ ది సిటీస్ మార్క్డ్ ఆన్ ఇట్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ టెంపరేచర్స్లో 1, 2, 5 సిటీస్ ఇచ్చాడు. ఆ 5 సిటీస్ నేమ్ కింద రాయాలి అంతే. రైట్ విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ టెంపరేచర్. ఈ టెంపరేచర్లో ఏ సిటీ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంది, బిగ్గెస్ట్, హైయెస్ట్ అన్నట్టు. ఇందులో బెంగళూరు ఒక సిటీ, బెంగళూరు సిటీ 20 degrees ఎక్కువ ఉంది. విచ్ సిటీ హ్యాస్ లోయెస్ట్ టెంపరేచర్? నానిటల్ 3 degrees. విచ్ సిటీ హ్యాస్ టెంపరేచర్ లెస్ దెన్ 0 అంటే ఇటువైపు. లెస్ దెన్ 0 ఏంటిది? మళ్ళీ నానిటల్. విచ్ సిటీ హ్యాస్ టెంపరేచర్ మోర్ దెన్ 0 అంటే ఇటు బెంగళూరు 20 degrees. Thank you.